మన ఇండియాలో ఎన్నో ప్రాచీనమైన పురాతనమైన గుళ్ళు ఉన్నాయి కదా. ఈ గుళ్ళలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాచీనమైన చరిత్ర ఉంటుంది. వాటి గురించి మనం ఎంత తెలుసుకుందాం అనుకున్నా కొన్ని గుళ్ళ గురించి మాత్రం మనం తెలుసుకోలేము. అందులో ఒకటే అనంత పద్మనాభ స్వామి గుడి. ఈ గుడి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 6 తలుపులు ఉన్న ఈ గుడిలో 5 తలుపులు అయితే తెరిచారు, కానీ 6వ తలుపు మాత్రం ఇప్పటికీ తెరవలేకపోయారు. ఒకవేళ తెరిచారంటే ప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం అంతా నాశనం అయిపోతుందని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. ఇలాంటి గుళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ రీసెర్చ్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ గుళ్ళు దాదాపుగా 3 రకాలుగా ఉన్నాయి. ఆ 3 రకాలు ఏంటంటే, ఒకటి అనంత పద్మనాభ స్వామి గుడిలాగా చాలా మిస్టీరియస్ గా ఉంటాయి. రెండోది వచ్చేసరికి తిరుపతి గుడిలాగా చాలా ఫేమస్ అయ్యి ప్రపంచ దేశాలు మొత్తం కూడా తెలిసి ఉంటాయి. మూడో టైప్ వచ్చేసరికి ఇవి కూడా ఫేమస్ గుళ్ళే, కాకపోతే అక్కడున్న జనాలకి తప్ప ఇంకెవరికి దీంట్ల గురించి అంత ఇదిగా తెలియదు. అలాంటి ఒక గుడి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ గుడి ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో. అండ్ అలాగే అసలు ఏంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి వీడియో మన సైడ్ నుంచి రోజు కూడా వస్తుంది. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ గుడి ఈతకోట దుర్గమ్మ దేవాలయం అని చెప్పి అంటారు. రావులపాలెం దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతి ప్రాచీనమైన గుళ్ళలో ఈ గుడి ఒకటి. అలాగే ఈ గుడి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నదంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈతకోటలో దాదాపుగా 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ టైంలో అక్కడున్న సవర రాజులచే కొలబడిన ఈ దుర్గమ్మని కోట దుర్గమ్మ అని చెప్పి అక్కడ పిలుస్తారు. ఫస్ట్ మనం ఈ గుడి చరిత్ర ఏంటో ఫుల్ క్లియర్ డీటెయిల్ గా చూద్దాం. ఆ తర్వాత ప్రెసెంట్ ఈ గుడి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఈ ఆలయం ఉన్న ప్లేస్ లో పూర్వం ఒక రాజుల కోట ఉండేది. దాన్ని సవర రాజులు పాలించేవాళ్ళు. ఈ సవర రాజులకి దుర్గమ్మ దేవిని వాళ్ళ ఇష్టదైవంగా పూజించేవారు. అందుకే ఈ దుర్గమ్మని ప్రెసెంట్ కోట దుర్గమ్మ అని చెప్పి పిలుస్తారు. ఈ గుడికి దాదాపుగా 600 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నది. అందుకే దీన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత పురాతనమైన గుళ్ళో ఒకటని కూడా అంటారు. సవర రాజులు ఈ కోటని పరిపాలించే సమయంలో, అంటే దాదాపుగా 1800 సంవత్సరంలో వాళ్ళకి లోపల ఏవో గొడవలు అయ్యి కోట మొత్తాన్ని కూల్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అంటారు. ఇంకా ఆ తర్వాత పగిలిపోయిన కోట గురించి కానీ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన మనుషుల గురించి కానీ ఎవరు కూడా అంత ఇదిగా పట్టించుకోవాలి. ఇప్పుడు అసలు ఆ ప్లేస్ లోకి ఈ గుడి అసలు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం స్వయంభూగా వెలిసింది. దాదాపుగా 40 నుంచి 60 సంవత్సరాల క్రితం ఒక హైవే కన్స్ట్రక్షన్ లో ఈ అమ్మవారి విగ్రహం బయటకు వచ్చింది. ఆ టైంలో ఈ విగ్రహాన్ని ఏం చేశారంటే, ఏదైతే కోట పగిలిపోయి ఉన్నదో అక్కడే చిన్న పందిరి టైప్ వేసి చిన్న గుడి కింద చేసి ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. తర్వాత భక్తులు ఎక్కువ మంది రావడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ గుడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుని చీరలని, కొబ్బరికాయలని, ఇంకా జంతు సమర్పణలు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొన్నేళ్లకి అక్కడ ఉన్న అమ్మవారికి ఉగ్రశక్తి బాగా ఎక్కువ పెరిగిపోయి అక్కడ ఉన్న హైవే దగ్గర యాక్సిడెంట్స్ బాగా ఎక్కువ జరగడం మొదలైంది. ఇప్పుడు నేను చెప్పి ఇవన్నీ కూడా దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ టైంలో ఈ యాక్సిడెంట్స్ వల్ల దాదాపుగా వారానికి ఒకళ్ళు చెప్పిన స్పాట్ లో చనిపోయేవాళ్ళు. ఇదంతా కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు, అలాగే ఊరి పెద్దలు, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ఊరి పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఇప్పుడు స్వయంభూ విగ్రహం ఉన్నది కదా, అమ్మవారి విగ్రహం పక్కనే ఇంకొక చిన్న గుడి ఒకటి కట్టి అక్కడ ఇంకో అమ్మవారి విగ్రహాన్ని పెడదామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే స్వయంభూ అమ్మవారి విగ్రహంలో ఎంతైతే శక్తి ఉన్నదో ఆ శక్తిలో సగం శక్తిని కొత్తగా ఇంకో విగ్రహం పెట్టి ఆ విగ్రహంలోకి ఆవాహనం చేసి 2 శక్తుల్ని కూడా బ్యాలెన్స్ చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ అమ్మవారి శక్తిని 2 శక్తుల కింద బ్యాలెన్స్ చేసిన తర్వాత అమ్మవారికి ఉన్న ఉగ్రహం మొత్తం కూడా తగ్గి అమ్మవారు శాంతించారు. ఇంకా అప్పటి నుంచి అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ హైవేలో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఒక్క డెత్ కూడా రికార్డ్ అవ్వలేదంట. ఇప్పుడు ఈతకోటలో ఉన్నట్టే విజయవాడలో కూడా 2 దుర్గమ్మ గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈతకోటలో ఉన్న అమ్మవారి విగ్రహం అలాగే విజయవాడలో ఉన్న అమ్మవారు ఇద్దరు కూడా ఒకటే. మీకు ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఈతకోటలో 2 విగ్రహాలు ఉన్నాయి కదా, అలాగే విజయవాడలో కూడా ఇంకో 2 విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి. ఒక విగ్రహం అయితే ఏదో ఒక గుహలో ఉంటదంట, ఆవిడ గురించి ఎక్కువ ఎవరికి తెలియదు. అందుకని విజయవాడలో ఉన్న ఈ దుర్గమ్మని, ఈతకోటలో ఉన్న దుర్గమ్మ ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి అంటారు. ఈస్ట్ గోదావరిలో ఈ గుడిని ఎంత ప్రత్యేకంగా చూసుకుంటారంటే, దీన్ని కోనసీమ విజయవాడ దుర్గమ్మ గుడి అని కూడా అంటారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా కారణం వల్ల విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళలేరు అని అనుకుంటే ఈ గుడికి వచ్చి వాళ్ళకున్న మొక్కులన్నింటినీ కూడా తీర్చుకుంటారంట. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం.